తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మిర్చి ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. కొత్త రకం మిర్చి ధర రికార్డు క్రియేట్ చేసింది. కొత్త మిర్చి రకానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. బంగారం ధరను మించిపోయింది. జిల్లాలోని ఏనుమాముల మార్కెట్లో కొత్త మిర్చి ధర 81,000 పలికింది. ఏనుమాముల మార్కెట్ చరిత్రలోనే దేశీయ మిర్చికి అత్యధిక ధర ఇదే. రైతులు దేశీ సింగిల్ పట్టి 341, వండర్హర్డ్, తేజ వంటి రకాలతో పాటు మొత్తం 10 రకాల వెరైటీ మిర్చిని మార్కెట్లో విక్రయించేందుకు తీసుకువస్తుంటారు. క్వింటాల్ మిర్చి ఏకంగా 81,000 పలికి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు ఈ సంవత్సరం తెగుళ్ల కారణంగా తోటలు దెబ్బతిన్నాయని, దిగుబడి కూడా ఎకరానికి 2-3 క్వింటాల వరకు వస్తుందని, ప్రస్తుతం ఉన్న ధరలు తమకు గిట్టుబాటు కావని రైతులు అంటున్నారు. ప్రస్తుతం తులం బంగారం ధర 53,000 ఉండడంతో మిర్చి ధర బంగారం ధర కంటే ఎక్కువగా పెరిగిపోవడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో ఈ మిర్చి ధర 10,100 పలకగా ఇప్పుడు 81,000 ధర పలుకుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మిర్చి ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. ఇక కొత్త రకం మిర్చి ధర రికార్డు క్రియేట్ చేసింది. కొత్త మిర్చి రకానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. బాగానే ఉంది. అంటే కొంచెం వైరస్ సోకినా కూడా ఒక దిగుబడి అంటే ఇంత కొంత వస్తుంది. ఈ రేట్ ఎట్లా అనిపిస్తుంది దేశం మిర్చి? బాగానే ఉంది. వస్తాను 80,000 నచ్చిందని నచ్చడం అంటే ఇప్పుడు పెట్టుబడులు ఈ మందులకు ఇట్లా బాగానే ఖర్చు అవుతుంది. ఈ రేంజ్లో ఉంటే ఓ రకంగా ఉండాలి, పండితే ఉంటుంది. కానీ చాలా పంట దిగుబడి లేదు అట్లా. ఏం పేరే? విద్యాసాగర్, పల్లెపాటి విద్యాసాగర్, రేవు దుబ్బపల్లి. తోట ఇంకా ఏరడం స్టార్ట్ చేయలేదు. అంటే కొన్ని చెట్లు చనిపోయిన చెట్లే ఏరుకొచ్చినాయి. ఎకరాన ఒక 8-10 గంటల వరకు రావచ్చు. చపాటా అనే రకం మిర్చికి 81,000గా ధర పలకటం. ఇది ఇంతకుముందు 80,100 ధర పలకడం జరిగింది. కానీ ఈరోజు 81,000. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే డైరెక్టు రైతు నేరుగా తెచ్చిన పంట, పండించిన తర్వాత తెచ్చినటువంటి పంట మనకు ఈ రేటు రావడం అనేది ఇది రికార్డ్ అనేది చెప్పుకోవచ్చు. గత సంవత్సరం ఇదే మిర్చి 96,000గా మరి ధర పలకడం జరిగింది. అది నిల్వ చేసి అది అన్సీజన్లో అమ్మడం వల్ల ఆ రేటు వచ్చింది. కానీ ఇప్పుడు నేరుగా రైతు చేన్ నుంచి తేవడంతో ఈ రేటు వచ్చింది. 80,100 నుంచి 81,000గా రావడం జరిగింది. ఇది భూపాలపల్లి జిల్లాలోని దుబ్బపల్లి విలేజ్, అంటే గణపూర్ మండలం అని ఉంది అక్కడ. అక్కడి నుంచి పల్లెపాటి విద్యాసాగర్ అని ఒక 3 బస్తాల ఈ మిర్చిని తేవడం జరిగింది. దీనికి ఈ రేటు రావటం జరిగింది. మిగతా ఈ తేజ అనే రకానికి 18,500. మిగతా ఎప్పుడైనా కూడా ఇక్కడ ఒక 10-15 రకాల మిర్చి వస్తూ ఉంటాయి. ఇప్పుడు 7-8 రకాల మిర్చి మనకు యార్లకు రెగ్యులర్గా వస్తూ ఉంది.